నేను రెస్పాన్సిబుల్ లిక్కర్ పాలసీ అని చెప్పాను. అంచెలంచెలుగా మద్యపాన నిషేధం, ఎప్పుడు అంచెలంచెలు, అది జరగదని ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. వరల్డ్ లో జరిగిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి? ఈ 2 కంట్రీస్ లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల ఇవి కంప్లీట్ పార్టీలోకి వెళ్ళిపోయాయి. బై ద వే, ఈ స్కామ్స్ ఉమెన్ చేయడం మోస్ట్ కామన్ పాయింట్. 1960s లో ఫిలిప్పైన్స్ ని మార్కోస్ ఫ్యామిలీ రూల్ చేసేవాళ్ళు. డిక్టేటర్షిప్ లో ఉన్నప్పటికీ ఫిలిప్పైన్స్ ఏషియాలోనే వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉండేది. ఫస్ట్ లేడీ అయిన ఇమిల్డా మార్కోస్ ని అప్పట్లో షాపింగ్ క్వీన్ అనేవారు. అంటే ఆ రేంజ్ లో ఆ ఫ్యామిలీస్ లగ్జరీస్ ని ఎంజాయ్ చేసేవాళ్ళు. డిజైనర్ షూస్, గోల్డ్ బార్, స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్, రియల్ ఎస్టేట్ మీద జస్ట్ లగ్జరీస్ కోసం ట్రెజరీ నుంచి $5 to $10 billion స్పెండ్ చేశారు. ఈ అమౌంట్ ఇప్పటి ఇండియన్ కరెన్సీలో దాదాపు 45,000 crores అండ్ అప్పటి వాళ్ళ జీడిపిలో దాదాపు 10 to 15%. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఫిలిప్పైన్స్ కంప్లీట్ పావర్టీలోకి వెళ్ళిపోయింది. వియత్నాం కి చెందిన ట్రంగ్ మైలాన్ అనే బిగ్గెస్ట్ రియల్ ఎస్టేట్ డెవలపర్ 2023 లో ఒక ఫినాన్షియల్ ఫ్రాడ్ చేశారు. పాలిటీషియన్స్ తో హై లెవెల్ కనెక్షన్స్ ఉండటం వల్ల బ్యాంక్స్ ని కంట్రోల్ చేసేవారు అండ్ బ్యాంక్స్ నుంచి $12 billion ఫేక్ లోన్స్ తీసుకుని వీళ్ళ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేశారు. స్కామ్ బయటపడింది అండ్ లోన్ అమౌంట్ $12 billion అయినప్పటికీ వియత్నాం కి $44 billion నష్టం వచ్చింది. ఇది ఇండియన్ కరెన్సీలో దాదాపు 1,08,000 కోట్లు అండ్ వాళ్ళ జీడిపిలో ఆల్మోస్ట్ 3%. కానీ ఈ 2 కంట్రీస్ కి మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్ లో జరిగిన టోటల్ స్కామ్ 1,50,000 కోట్లు. కానీ యాక్చువల్ ఫిగర్స్ బయటికి వస్తే ఏపీలో జరిగిన స్కామ్ 2 లక్షల కోట్లు దాటి ఉండొచ్చు. అంటే ఇండియన్ జీడిపిలో ఆల్మోస్ట్ 4%. 2 లక్షల కోట్ల రూపాయల వర్త్ స్కామ్ ని 3,200 crores అని ఎందుకు చెప్తున్నారు? ఈ స్కామ్ లో చెప్పబడుతున్న బిగ్ బాస్ ఎవరు? నిజంగా ఈ స్కామ్ జరిగిందా లేదా ఇదొక కక్ష సాధింపు? మద్యపాన నిషేధమే మా ప్రభుత్వ లక్ష్యం. తాగాలనుకుంటే 5 స్టార్ హోటల్ తాగినా పర్వాలేదు, కానీ ఈ రోజు మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాము, ఢిల్లీ లిక్కర్ స్కామ్ చిన్న టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం. మద్యపాన నిషేధం చేసే మేము ఓట్లు అడుగుతాం. అప్పటిదాకా కూడా ఓట్లు అడగమనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. ఇండియన్ పాలిటిక్స్ పీపుల్ ఎమోషన్ మీద రన్ అవుతుంది. ఈ కాన్సెప్ట్ ని వైఎస్ జగన్ బాగా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్, వైఎస్ఆర్సీపీ, సిపిఐ, సిపిఎం లాంటి లెఫ్ట్ ఐడియాలజీస్ కలిగిన పార్టీస్ ని పావర్టీలో ఉన్న వాళ్ళు, అంతగా ఎడ్యుకేషన్ లేని వాళ్ళు, విలేజర్స్, ట్రైబల్ ఏరియా పీపుల్ గట్టిగా సపోర్ట్ చేస్తారు. లిక్కర్ బ్యాన్ చేస్తా అన్న వ్యక్తి లిక్కర్ సామ్రాజ్యాన్ని స్థాపించారు. పీపుల్ ఎమోషన్ వర్డ్స్ గా కన్వర్ట్ చేశారు. బ్లడ్ ని లిక్కర్ స్కామ్ లో మనీగా కన్వర్ట్ చేశారు. ఇండియాలో 3 decades నుంచి ఆల్కహాల్ కన్సంప్షన్ ఒక లైఫ్ స్టైల్ గా మారిపోయింది. ఒక స్టైలిష్ ఐటమ్ గా మారిపోయింది. వెస్టర్న్ కల్చర్ ని ఇండియన్స్ అడాప్ట్ చేసుకుంటున్నారు. ఇదంతా వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్. కానీ లిక్కర్ వెనక డార్క్ రియాలిటీ వేరే ఉంటుంది. అంతగా చదువు లేని వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు, విలేజర్స్, ట్రైబల్స్ అంటే సమాజానికి పెద్దగా ఎక్స్పోజ్ అవ్వని వాళ్ళ లైఫ్స్ లో లిక్కర్ ఒక విషయం లాంటిది. ఈ చీప్ లిక్కర్ ఇదంతా వాళ్ళ లైఫ్స్ లో నైట్ మేర్ లాంటిది. సో ఈ కాన్సెప్ట్ అర్థం అవ్వాలంటే డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ క్లిక్ చేసి కంప్లీట్ వీడియో చూడండి. సో ఈ గ్రూప్ ఆఫ్ పీపుల్ వైఎస్ఆర్సీపీ కోర్ ఓటర్స్ కాబట్టి ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో మల్టిపుల్ టైమ్స్ వైఎస్ జగన్ లిక్కర్ బ్యాన్ చేస్తా అనే హామీ ఇచ్చారు. లిక్కర్ బ్యాన్ చేయడం ఇంపాసిబుల్ అని తెలిసినప్పటికీ పీపుల్ మ్యానిపులేట్ అయ్యారు. ఎలక్షన్స్ లో డబ్బులు ఇచ్చి ఓట్స్ కొనడం ఎంత క్రైమో, ఇలాంటి ఫేక్ ప్రామిస్ ద్వారా ఎక్సెస్ ఓట్స్ సంపాదించడం కూడా అంతే క్రైమ్. సో ఇక్కడ ఫినాన్షియల్ స్కామ్ ఒక్కటే జరగలేదు, ఓట్ స్కామ్ కూడా జరిగింది. రాహుల్ గాంధీ చెప్తున్న ఓట్ చోరీ కూడా జరిగింది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అసలు లిక్కర్ స్కామ్ లో మనీ ఎలా ఎర్న్ చేశారు? ఏపీ సెక్రటేరియట్ లో డిజైన్ చేయాల్సిన ప్లాన్ ని ఒక పాలిటీషియన్ ప్రైవేట్ రెసిడెన్స్ లో ఎందుకు డిజైన్ చేశారు? అసలు ఆ సీక్రెట్ మీటింగ్ లో ఏం జరిగింది? ఇంతకీ ఆ సీక్రెట్ మీటింగ్ ఏంటి? జనరల్ గా స్టేట్ సెక్రటేరియట్స్ లో బ్యూరోక్రాట్స్ అంతా కలిసి ఒక పాలసీని డిజైన్ చేస్తారు. కానీ ఆంధ్రప్రదేశ్ లో క్వైట్ ఆపోజిట్ జరిగింది. సీఎం అండర్ లో బ్యూరోక్రసీ డిజైన్ చేయాల్సిన ప్లాన్ ని పాలిటీషియన్స్ అండ్ లిక్కర్ సిండికేట్ ఓనర్స్ డిజైన్ చేశారు. అసలు ఈ మీటింగ్ కి అప్పటి ఎక్సైజ్ మినిస్టర్, అప్పటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ అప్పటి చీఫ్ మినిస్టర్ అటెండ్ అవ్వలేదు. 2019 లో వైఎస్ఆర్సీపీ పవర్ లోకి వచ్చాక రన్నింగ్ లిక్కర్ పాలసీని స్క్రాప్ చేశారు. బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం అప్పటి వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి గారి గెస్ట్ హౌస్ లో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, ఏపీఎస్బీసీఎల్ ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి వీళ్ళందరూ కలిసి లిక్కర్ పాలసీని డిజైన్ చేశారు. బిగ్ బాస్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గవర్నమెంట్ కి రెవెన్యూ పెరగాలి, పార్టీ ఫండ్ రావాలి,
అండ్ ఇండైరెక్ట్ కమిషన్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ లో లార్జ్ మార్జిన్స్ మిగలాలి. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం లిక్కర్ పాలసీ డిజైన్ చేశారు. బట్ యాక్చువల్ గా ఇంత మనీ మిగలాలి అంటే క్వాలిటీ లిక్కర్ లో పాసిబుల్ కాదు కాబట్టి లిక్కర్ ని కల్తీ చేశారు. స్కామ్ చేయాలంటే కొత్త కంపెనీ స్టార్ట్ చేయాలి. సో కొత్త కంపెనీ స్టార్ట్ చేయడానికి విజయసాయి రెడ్డి గారు అరబిందో నుంచి 100 కోట్లు రాజ్ కేసిరెడ్డి గారికి అప్పుగా ఇప్పించారు. రాజ్ కేసిరెడ్డి లిక్కర్ బిజినెస్ చేసే వ్యక్తి అండ్ బిగ్ బాస్ కి దూరపు చుట్టం అనే అలిగేషన్ కూడా ఉంది. సో లిక్కర్ బిజినెస్ ఎలా జరుగుతుంది, ఫండ్స్ ఎలా డైవర్ట్ అవుతాయని ఆ లీడ్స్ షేర్ చేయడం వల్ల ఈయనకి అప్పటి గవర్నమెంట్ లో ఐటీ అడ్వైజర్ గా అపాయింట్ చేశారు. ఇండియాలో లిక్కర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి తెలియాలి అంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, కంప్లీట్ వీడియో చూసేయండి. లిక్కర్ పాలసీ డిజైన్ నుంచి ఎగ్జిక్యూషన్ కానీ మనీ డైవర్షన్ చేయడం కానీ కంప్లీట్ ఎగ్జిక్యూషన్ లో మెయిన్ కింగ్ పిన్ మిథున్ రెడ్డి గారని సిట్ నిర్ధారిస్తుంది. ఒక ఐఏఎస్ ని అపాయింట్ చేయాల్సిన ప్లేస్ లో ఒక ఐఆర్టీఎస్ ఎంప్లాయీని రూల్స్ కి అగేన్స్ట్ గా డెప్యుటేషన్ మీద ఏపీఎస్ బీసీఎల్ ఎండీ గా అపాయింట్ చేశారు. స్కామ్ చేయాలి అనే ఆలోచన లేకపోతే ఒక స్పెసిఫిక్ పర్సన్ ని రూల్స్ కి అగేన్స్ట్ గా ఎందుకు అపాయింట్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్ అప్పటి సిఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం గారి ఆర్డర్స్ ని బైపాస్ చేసి వాసుదేవ్ రెడ్డి గారిని ఏపీఎస్ బీసీఎల్ ఎండీ గా అపాయింట్ చేశారు. స్కామ్ ఇక్కడతో ఆగలేదు. 2019 కి ముందు సీటెల్ సాఫ్ట్వేర్ త్రూ ఆర్డర్ చేసేవాళ్ళు లిక్కర్ ని. అంటే జరిగిన లిక్కర్ సేల్స్ బట్టి ఆటోమేటిక్ గా సీటెల్ అనే సాఫ్ట్వేర్ వేరియస్ లిక్కర్ బ్రాండ్స్ కి ఆర్డర్స్ ఇచ్చేది. సో ఈ సిస్టమ్ మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా ఉండేది. అయితే సీటెల్ సాఫ్ట్వేర్ ని స్క్రాప్ చేసి ఒక ప్రైవేట్ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి కమిషన్స్ ఇచ్చిన కంపెనీస్ ప్రకారం ఆ ఈమెయిల్ ఐడి త్రూ లాస్ట్ 5 years ఆర్డర్స్ ఇచ్చారు. అండ్ ఈ ఆర్డర్స్ అన్ని అనుష అనే ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ హ్యాండిల్ చేసేవారు. అండ్ కమిషన్ విషయానికి వస్తే 2 methods లో కమిషన్ ఎర్న్ చేసేవారు. స్టార్టింగ్ లో పర్ బాటిల్ 12% కమిషన్ అని ఫిక్స్ చేసి తర్వాత 20% కి ఇంక్రీజ్ చేశారు. అండ్ పర్ కేస్ 150 to 700 కమిషన్ కూడా ఎర్న్ చేసేవారు. సో ఈ కమిషన్స్ కానీ ఈ ఆర్డర్స్ కానీ ఇవన్నీ సత్యప్రసాద్ అనే స్పెషల్ ఆఫీసర్ టేక్ కేర్ చేసేవారు. అండ్ సత్యప్రసాద్ గారికి కన్ఫర్డ్ ఐఏఎస్ పొజిషన్ ఇస్తామని మిథున్ రెడ్డి గారు బ్రైబ్ చేశారని సిట్ చెబుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఒక ప్రైవేట్ రెసిడెన్స్ లో లిక్కర్ పాలసీని డిజైన్ చేశారు. రూల్స్ కి అగేన్స్ట్ గా ఒక ఆఫీసర్ ని డెప్యుటేషన్ మీద తీసుకొచ్చారు. మాన్యువల్ ఆర్డర్స్ త్రూ కమిషన్ ఎర్న్ చేసేవారు. అండ్ ఇవి కాకుండా చాలా వరకు డిస్టిలరీస్ ని పొలిటికల్ పవర్ యూజ్ చేసి పాయింట్ బ్లాంక్ లో గన్ పెట్టి మరి డిస్టిలరీస్ ని వీళ్ళు ఓన్ చేసుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ ఇలా బెదిరించిన వారికి గన్ లైసెన్స్ తో పాటు గన్ మెన్ ని కూడా ప్రొవైడ్ చేశారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. ఈవెన్ ప్రీవియస్ గవర్నమెంట్ లో బోరుగడ్డ అనిల్ లాంటి రౌడీ షీటర్స్ కూడా గన్ మెన్ ని ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మ్యానుఫాక్చరింగ్ కూడా వీళ్లే కాబట్టి లిక్కర్ లో ఎక్సెస్ మార్జిన్ మిగులుతుంది. యాక్చువల్ క్వాలిటీ లిక్కర్ లో 16% మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఉంటే 84% ప్రాఫిట్ ఉంటుంది. కానీ చీప్ లిక్కర్ అవడం వల్ల ఈ మార్జిన్ ఇంకా పెరుగుతుంది. ఆన్ పేపర్ ఒరిజినల్ ఓనర్సే ఈ డిస్టిలరీస్ ని రన్ చేస్తారు, కానీ బిహైండ్ ద సీన్స్ జరిగేవి జరుగుతున్నాయి. సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే పర్ బాటిల్ కమిషన్ వచ్చేది, పర్ కేస్ కమిషన్ వచ్చేది, యాక్చువల్ మ్యానుఫాక్చరింగ్ లో డబ్బులు మిగిలేవి. అండ్ ఇవి కాకుండా ప్రతి బాటిల్ మీద ఫర్ ఎగ్జాంపుల్ ఎంఆర్పి 100 ఉంటే దానిపైన 200 స్టిక్కర్ వేసినప్పుడు కస్టమర్ పే చేసేది 200 అండ్ గవర్నమెంట్ కి రికార్డ్ లో వెళ్ళేది 100 రూపీస్. బట్ పైన వచ్చే డబ్బులు కూడా డైరెక్ట్ గా బిగ్ బాస్ ప్యాలెస్ కి వెళ్ళాయి అనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. కంప్లీట్ గా ఒక లిక్కర్ బాటిల్ మీద 4 methods లో మనీ ఎర్న్ చేసేవారు. సో లాస్ట్ 5 years లో 1,24,000 crores వర్త్ సేల్స్ క్యాష్ మీద జరిగింది. సో ఏపీ గవర్నమెంట్ చెబుతున్న కమిషన్స్ లెక్క వేసుకుంటే అరౌండ్ 3,200 crores ఉంటది. కానీ యాక్చువల్ స్కామ్ నిజంగా జరిగితే మోర్ దాన్ 2 lakh crores ఉంటుంది. ఇంత జరిగాక ఈ మనీ ఏం చేశారు, ఎవరెవరు ఎంత షేర్ చేసుకున్నారు అని డౌట్స్ రావాలి కదా. 4 stages లో లిక్కర్ ప్రాఫిట్స్ ని షేర్ చేసుకున్నారు. నంబర్ 1 సత్యప్రసాద్ అండ్ వాసుదేవ్ రెడ్డి, వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్. అండ్ ఈ ప్రాఫిట్స్ లో వీళ్ళది లాస్ట్ పోర్షన్. ఐటీ అడ్వైజర్ గా ఉన్న రాజ్ కేసిరెడ్డి కంప్లీట్ డిజైన్ కానీ ఎగ్జిక్యూషన్ కానీ మనీ ట్రాన్స్ఫర్ చేయడంలో కానీ మెయిన్ క్యాండిడేట్. ఈయన ఐటీ అడ్వైజర్ గా ఉండటం వల్ల చాలా మంది ఐఐటి, ఐఐఎం, బీటెక్ గ్రాడ్యుయేట్స్ ని తీసుకొచ్చి గవర్నమెంట్ జాబ్ అనే ఆశ చూపించి ఈ లిక్కర్ మనీ కలెక్ట్ చేసే కలెక్టింగ్ ఏజెంట్స్ గా అపాయింట్ చేశారు. ఇలాంటి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల హైదరాబాద్ లో 11 crores సీజ్ చేశారు. రాజ్ కేసిరెడ్డి ఈ మనీని గోల్డ్ లో, రియల్ ఎస్టేట్ లో, మూవీస్ లో ఇన్వెస్ట్ చేశారు అండ్ హవాలా చేశారనే అలిగేషన్స్ కూడా ఉన్నాయి. సో లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాజ్ కేసిరెడ్డి గారి అసెట్స్ ని సీజ్ చేస్తామని సిట్ చెప్తుంది. చూడాలి ఏం జరుగుతుంది. నెక్స్ట్ సజ్జల శ్రీధర్ రెడ్డి, ఈయన లిక్కర్ డిస్టిలరీస్ లో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ స్టేక్ హోల్డర్. అండ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈయన గన్మెన్ ని, ఈయన డ్రైవర్ ని, గవర్నమెంట్ వెహికల్స్ ని యూజ్ చేసి ఈ మనీని రొటేట్ చేయడం అండ్ ఎలక్షన్స్ లో క్యాండిడేట్ కి పంచారు అనే అలిగేషన్స్ ఉన్నాయి.
ఉన్నాయి, కేసెస్ కూడా ఫైల్ అయ్యాయి. సో లిక్కర్ స్కామ్ లో ఈ ముగ్గురు థర్డ్ మోస్ట్ బెనిఫిషియరీస్. నెక్స్ట్ చూస్తే భారతీ సిమెంట్స్ లో అండ్ మరికొన్ని కంపెనీస్ లో డైరెక్టర్ గా వర్క్ చేసే బాలాజీ గోవింద్ తప్ప కంప్లీట్ లీగాలిటీ కానీ మనీ రూటింగ్ కానీ ఇవన్నీ ఈయన కంట్రోల్లో జరిగాయి. కృష్ణమోహన్ రెడ్డి వైఎస్ జగన్ గారి పిఎస్, ధనుంజయ రెడ్డి ఐఏఎస్ కమ్ అప్పటి సీఎంఓ స్పెషల్ సెక్రటరీ, వీళ్ళతో పాటు విజయసాయి రెడ్డి గారు అండ్ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు, వీళ్ళంతా సెకండ్ మోస్ట్ పొజిషన్ లో ఉన్న కింగ్ పిన్స్ అండ్ సెకండ్ మోస్ట్ బెనిఫిషియరీస్. అండ్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నది 90% షేర్ తీసుకున్నది మాత్రం బిగ్ బాస్ అని సిట్ చెబుతుంది. సో 3,000 కోట్ల వర్త్ స్కామ్ జరిగితే 2,500 కోట్లు దాటి బిగ్ బాస్ కి వెళ్ళాలి. అదే 2 లక్షల కోట్ల వర్త్ స్కామ్ జరిగితే 1,80,000 కోట్లు దాటి బిగ్ బాస్ కి వెళ్ళాలి. ఇది కంప్లీట్ ఏపీ లిక్కర్ స్కామ్ స్టోరీ. అయితే మీరు ఈ వీడియో ఇక్కడతో స్కిప్ చేసేయచ్చు, కానీ ఇంకా డీప్ కి వెళ్ళాలి అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఈ స్కామ్ మిడిల్ లో విజయసాయి రెడ్డి గారు బయటకు వచ్చేసారు. సో అంత బెనిఫిట్ పొంది ఉండకపోవచ్చు. అండ్ గవర్నమెంట్ చేంజ్ అయ్యాక టర్మ్స్ కుదరకపోవటం వల్ల రాజ్ కేసిరెడ్డి గారిని ఒక తెలివైన క్రిమినల్ అని మీడియాతో అన్నారు. ఈ కేసులో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని అరెస్ట్ చేశాక మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. లిక్కర్ మనీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చేసే పిఎల్ఆర్ గ్రూప్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది అనే ఆధారంతో మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. లాస్ట్ 5 years లో ఆల్మోస్ట్ 350 TB డేటాని అరైజ్ చేశారనే అలిగేషన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అఫీషియల్ ఫైల్స్ ని ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. వేరే కంట్రీకి ఫ్లై అయ్యేటప్పుడు చెవిరెడ్డి గారిని అరెస్ట్ చేశారు. సో ఇలా ఒక్కొక్కరి అరెస్ట్ లో ఒక్కొక్క స్టోరీ ఉంది ఈ స్కామ్ లో. ఫైనల్ టచ్ ఇవ్వడానికి అప్పటి ఎక్సైజ్ కమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ని రీసెంట్ గా సిట్ ఎంక్వైరీ చేసింది. అట్ ద సేమ్ టైం 2024 లో విన్ అవుతే ఆఫ్రికాలో ఐరన్ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుని ఈ టీం అనుకుంది. మీకు గుర్తుంటే 2020లో యాక్చువల్ గా జపాన్, సింగపూర్, అమెరికాతో కంపేర్ చేసుకుంటారు, కానీ సౌత్ ఆఫ్రికాతో కంపేర్ చేసుకుని అప్పటి సీఎం వైఎస్ జగన్ గారు 3 క్యాపిటల్స్ ఇష్యూని ప్రపోజ్ చేశారు. సో రీసెర్చ్ లో భాగంగా ఐరన్ బిజినెస్ అనే ఐడియా 2020లోనే స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఇక్కడ పాయింట్ ఎంత స్కామ్ చేశారని కాదు, ప్రజల ప్రాణాలని తోడేశారు, ప్రజల రక్తాన్ని తాగేశారు. రిపోర్ట్స్ ప్రకారం 2014 to 19 14,000 ఉన్న లిక్కర్ డిసీజెస్ 2019-24 కి 29,000 కి రేజ్ అయింది. అంటే 100% రైజ్ అయింది. 1,200 ఉన్న న్యూరోలాజికల్ డిజార్డర్స్ 12,000 కి చేరింది. అంటే 80-90% గ్రోత్ వచ్చింది. కిడ్నీ ఇష్యూస్ 40,000 నుంచి 90,000 కి వెళ్ళింది. అంటే ఆల్మోస్ట్ 84% రైజ్ అయింది. 34 నుంచి 44 మధ్య ఉన్న ఏజ్ గ్రూప్ పీపుల్ చాలా సివియర్ గా ఎఫెక్ట్ అయ్యారు. బై ద వే 30,000 మంది చనిపోయారు, 30 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అన్నారు. ఒక దళితుడికి డిప్యూటీ సీఎం చేశామనే సెంటిమెంట్ తో ఒక డిప్యూటీ సీఎం ని పపెట్ గా యూజ్ చేసుకుని ఇంత పెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగితే ఎవరిని పనిష్ చేయాలి? రూల్స్ ని అతిక్రమించి ఒక సీఎస్ ప్రపోజల్ ని బైపాస్ చేసి ఒక స్లోగన్ ఉంది, ఎవ్రీవన్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ. అంటే కన్విక్ట్ అయ్యేంత వరకు ఎవరు తప్పు చేసిన వారు కాదు. దీని ప్రకారం ఈ స్కామ్ లో కేసెస్ పెట్టి అరెస్ట్ చేశారు తప్ప స్కామ్ జరిగిందని ప్రూవ్ అవ్వలేదు. ఈ స్కామ్ జరిగినా జరగకపోయినా, ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగినా జరగకపోయినా రూల్స్ అతిక్రమించారు అనే కేసెస్ పెట్టాలి. అట్ ద సేమ్ టైం ఫేక్ ప్రామిస్ తో ఓట్స్ గెయిన్ చేశారనే కేసు ఖచ్చితంగా పెట్టాలి. ఒకవేళ స్కామ్ జరిగితే ఇది చాలా తెలివైన స్కామ్. సాలిడ్ ప్రూఫ్ లేకుండా ఏపీ గవర్నమెంట్ బిగ్ బాస్ అని చెప్పబడుతున్న వ్యక్తిని టచ్ కూడా చేయలేరు. అండ్ ఇంత మందిని క్రాస్ చేసి బిగ్ బాస్ ని అరెస్ట్ చేయడం ఇంపాసిబుల్. అండ్ దిస్ విల్ బి ద మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ బిగ్గెస్ట్ పొలిటికల్ స్కామ్.